షాలో చివరి పాలకుడు ఎవరు? ఏ. మహమ్మద్ కులీ, బి. అబ్దుల్ హసన్, బి. అబ్దుల్ కుతుబ్ షా, డి. జంషాద్ కులీ. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈ అబ్దుల్ హసన్. తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ మధ్య రైల్వే జోన్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేసింది? ఏ. 1969, బి. 1994, సి. 1920, డి. 1966. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈస్ డి. 1966లో మనకి దక్షిణ తెలంగాణలో ఏర్పాటు చేయడం అనేది జరిగిందంట. అర్థశాస్త్రాన్ని చాణక్యుడు ఏ భాషలో రాశారు? ఏ. ప్రాకృతి, బి. సంస్కృతి, సి. మాదియ, డి. ఏది కాదు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈస్ బి. సంస్కృతంలో చాణక్యుడు రాయడం జరిగింది. తుంగభద్ర నది ఏ నదికి అతిపెద్ద ఉపనది? ఏ. పెన్నా, బి. గోదావరి, సి. కృష్ణ, డి. నాగావళి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈస్ సి. కృష్ణా నది. పోరాటం లేకుండా పాలన లేకుండా రోమ్ని అని దేనిని పిలిచేవారు? అడ్రోనియన్, ఏ. బి. ఇంట్రోలిన్, సి. అడ్రినల్, డి. డ్రైరైన్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈస్ సి. అడ్రోలిన్. తెలంగాణలో నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి? ఏ. మే మొదటి వారం, బి. జూన్ రెండో వారం, సి. మే చివరి వారం, డి. జూన్ మొదటి వారం. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈజ్ జూన్ రెండో వారం నుంచి ఋతుపవనాలు ప్రవేశించడం జరుగుతుందంట తెలంగాణలో. అగ్గిపుల్లలో మండే వెలిగించేది ఏది? ఏ. సల్ఫర్, బి. క్లోరిన్, సి. సోడియం, డి. ఫాస్ఫరస్. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈస్ డి. ఫాస్ఫరస్. మనకి అగ్గిపుల్ల అనేది మండేదానికి ఉపయోగపడేది. గ్లూకోజ్ తయారీలో ఉపయోగించే ఆహార ధాన్యం ఏది? ఏ. వరి, బి. మొక్కజొన్న, సి. గోధుమ, డి. జొన్న. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈస్ బి. మొక్కజొన్న. మనకి గ్లూకోజ్ తయారీలో మొక్కజొన్న అనేది యూజ్ చేయడం జరుగుతుంది. బతుకమ్మ పండుగని ఎన్ని రోజులు జరుపుకుంటారు? ఏ. 9 రోజులు, బి. 7 రోజులు, సి. 10 రోజులు, డి. 11 రోజులు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఏ. 9 రోజులు బతుకమ్మని చాలా సంబరంగా జరుపుకోవడం అనేది జరుగుతుంది తెలంగాణలో. గోమా అనే వ్యాధి ఏ అవయవాన్ని ప్రభావితం చేస్తుంది? ఏ. కాలేయం, బి. కళ్ళు, సి. ఊపిరితిత్తులు, డి. మెదడు. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈస్ బి. కళ్ళుని మనకి ఈ వ్యాధి అనేది ప్రభావం చూపుతుంది. పౌడర్ తయారీకి ఉపయోగించే ఖనిజం ఏది? ఏ. ఫాస్ఫరస్, బి. సున్నపురాయి, సి. ముగ్గురాయి, డి. ఇనుము. యువర్ టైమ్ స్టార్ట్ నౌ. ద ఆన్సర్ ఈస్ ఏ. మ్యాగ్నీషియం. బ్లీచింగ్ పౌడర్లో మనకి మ్యాగ్నీషియం ఉపయోగించడం అనేది జరుగుతుంది.